ఈవేళ వేర్వాసనం బైబిల్ మిషన్ చర్చిలో జరిగే తైలాభిషేక పండుగలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినటువంటి దేవా, మీకు అనేకమైన స్తోత్రాలు. ఆత్మతో సత్యంతో భక్తితో మిమ్మల్ని ఆరాధించడానికి బయలుదేరుచు సంరక్షణ వెళ్ళుచున్న నాకు పెరిగి పాలన వచ్చి మళ్ళా వేర్వాసన వస్తుండగా తోడై చిన్నూరుకి వెళ్ళుచున్న మీ దాసురాలకు వేర్వాసన వస్తుండగా అలా పెరిగి పాలన వస్తుండగా మీ తోడిచ్చినటువంటి ఆనంద తైలముతో నేను అభిషేకించాను అనేది వేర్వాసన సంఘ సభ్యులైన వారికి మీరు అనుగ్రహింప చేయండి. ఈ వారంలో మంగళవారము పగళ్ళు పెరిగిపాలెంలో జరిగే స్త్రీల కార్యక్రమము, బుధవారం జరిగే వెంప కార్యక్రమము, గురువారం జరిగే పెండ్లి కార్యక్రమం, శుక్రవారం జరిగే అందులో శాల కార్యక్రమం, శనివారం జరిగే సుదర్శనం ఆఖరి తైలాభిషేక పండుగ మీరు ఘనంగా మీరు జరిగించండి. మీకు అనేకమైన స్తోత్రాలు. కేవలం మీరు మహిమనందు సహకారులుగా వచ్చే వారందరినీ దీవించి కృప చూపి మహిమ వాహనాలు మీ స్వాధీనంలో ఉంచుకుని బలంగా వాడుకోండి. మీ శక్తిని మీ దాసులకి వచ్చుచున్న యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. అడిగి మీ కుమారుని పరిముఖముగా అడిగి యేసు ప్రభుని అడుగుచున్నాము, వేడుకొనుచున్నాము. పరమ తండ్రి, ఆమె రక్తము నాపైకి ప్రవహించుచున్నది. రక్షగా స్తోత్రములు, నమస్కారములు, ప్రణుతులు, మరణాత స్తుతి 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 దేవ స్తోత్రములు స్తోత్రములు. పాపసనము నుండి నీ అట్టి తండ్రి నేను నిత్యము స్తుతించిన ఓ తండ్రి, మీరు పరిశుద్ధమై ఉండిన పాపలను అసహించుకొనవలసింది కానీ అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నారు కనుక మీకు అనేక వందలను సమర్పించుకొనుచున్నాము తండ్రి. చేసి కొనరాదు దేవుని పాఠము, చేసి కొనరాదు. పురోహిత మహారాజు ప్రార్థన ఆలకించిన ప్రార్థన వినకుండినా నెరవేరినా నెరవేరకపోయినా దేవుని మనం అపార్థము చేసుకోకూడదు. మోషే గారు తన కొరకు తాను ప్రార్థన చేసుకున్నాడు, శత్రువు కొరకు ప్రార్థించాడు, ఇతరుల కొరకు ప్రార్థించాడు, కుటుంబం కొరకు ప్రార్థించాడు, ఇంకా దేశము కొరకు ప్రార్థించాడు. అన్ని ప్రార్థనలు చేసిన వాడు ఎవరు అనగా మోషే గారు. అందుకని దేవుని వినంతటిలో నమ్మకస్తుడయ్యాడు, సాత్వికుడయ్యాడు మోషే గారు.